చిటికమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. కూడి వచ్చిన మీ అందరికి ప్రభు నామములో శుభములు వందనములు తెలియజేయుచున్నాము. దేవుని యొక్క ఉద్దేశమును బట్టి పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి కొద్ది మాటలను మనము జాగ్రత్తగా చదువుకొని దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానించుకుందాం. ఇక్కడ ఈ దినమున మనము వినబోతున్నటువంటి వాక్యము మనములను ప్రేరేపించటానికి దేవుని మనమును సిద్ధం చేసేటట్టుగా మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథమును మీరు చదివినప్పుడు బైబిల్ గ్రంథములో చాలా విషయములు మనకు చెప్పబడుతూ ఉన్నాయి. చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. అయితే కొందరు వృద్ధిలోనికి వచ్చిన వారు ఉన్నారు, కొందరు వృద్ధి లేకుండా తక్కువలోకి వచ్చిన వారు ఉన్నారు. వారు వృద్ధిలోనికి రావటానికైనా వీరు తక్కువ వాళ్ళు కావటానికైనా గల కారణం ఏంటంటే, ముందున్న దానిని చూసి వెనకున్న వాటిని విడిచిపెట్టారు. మీ అందరికీ బైబిల్ గ్రంథంలో తెలపబడిన విధంగా యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పినప్పుడు, జరిగినటువంటి ఒక చరిత్ర మనకు చెప్పినప్పుడు, ధనవంతుడు లాజరు గురించి మనతో మాట్లాడాడు. ఇక్కడ ధనవంతుడు గురించి లాజరు గురించి మాట్లాడినప్పుడు, ధనవంతుడు లాజరు ఇద్దరు కూడా ఒక ప్రాంతంలో ఉన్నట్టుగా మనకు అక్కడ అర్థమవుతూ ఉన్నది. ఈ యొక్క విషయాలను మనం గమనించినప్పుడు, ఆలోచించినప్పుడు, ధనవంతుడు అలా అవటానికి గల కారణం ఏమిటి, లాజరు అలా అవటానికి గల కారణం ఏమిటి మనకు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మీరు బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం కావాలి, మనల్ని ప్రేరేపించాలి. ప్రేరేపించడం అంటే మనము కూడా అలా మారాలి, మనము కూడా ఆ విధముగా బ్రతకాలి అనే విధంగా మనము సిద్ధం చేయాలి వాక్యం. ఇక్కడ లాజరును ఏదో ఒకటి ప్రేరేపించింది, లేకపోతే లాజరు అలా మారాడు. ఏమి ప్రేరేపించుండొచ్చు అర్థం చేసుకుందాం, బాగా ఆలోచించండి. ఏది ప్రేరేపించిందో, ఎలా ప్రేరేపించిందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు మన బ్రతుకులు దేవుని రాజ్యం కొరకే బ్రతకాలం. నిజంగా ఆలోచించండి, వేరే దానికోసం బ్రతకటం మనకు కరెక్ట్ కాదు. ఎందుకనేది మనం ఈరోజు మీకు స్పష్టంగా తెలియజేస్తాను. ఈ దినాన మనము బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు రోమిలకు ఒక పత్రిక రాస్తూ మనందరితో మాట్లాడుతున్నటువంటి ఒక మాటను మనం జాగ్రత్తగా చదువుదాం. అపోస్తులైనటువంటి పౌలు రోమాలో ఉన్న సంఘమునకు రాయబడిన పత్రిక. అపోస్తులైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్న సంఘమునకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారిమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి
అతిశయపడుచున్నాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనములను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ అర్థం చేసుకునేది ఏమిటంటే, పౌలు గారు ఈ లేఖను రాస్తున్నప్పుడు ఈ మాటను మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడినట్లు, మనము విశ్వాసం వలన నీతిమంతులుగా మారాలంటే మనకు ఏమి కలిగి ఉండాలో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదంట? సిగ్గుపరచ. నిరీక్షణ అంటే ఎదురుచూపు. దేనికోసం ఎదురుచూపు? దేనికోసం ఎదురుచూపమ్మా? పరలోకం కోసం ఎదురుచూపు. క్రైస్తవుడు దేనికోసం ఎదురు చూడాలి? పరలోకం కోసం ఎదురు చూడాలి. పరలోకము కోసం ఎదురు చూస్తున్న మనము ఎలా జీవిస్తామని చెప్తున్నాడంటే, ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారిమై అందులో నిలిచి ఉందుము. దేనిలో? కృప. దేవుని కృపలో నిలిచి ఉంటాం. ఎందుకు కృపలో నిలిచి ఉందమంటున్నాడంటే, చూడండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ. దేవుని మహిమ కోసం మనం నిరీక్షణ ఎదురు చూస్తున్నాం. ఈ నిరీక్షణ ఎలా ఉంటుందంటే, ఆడ చెప్పినప్పుడు చూడండి, అంతేకాదు శ్రమ ఓర్పును కలుగు చేస్తుంది. శ్రమ దేని కలుగు చేయాలి? శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఓర్చుకోవాలి. ఎందుకు ఓర్చుకోవాలంట? ఎందుకు ఓర్చుకోవాలి చెప్పండి? అక్కడేమి రాబోయింది? ఓర్పు పరీక్షను. అంటే నువ్వు ఓర్చుకున్నప్పుడు నీకు వెంటనే ఏమవుతుందంట? పరీక్ష. పరీక్ష దేన్ని కలుగు చేస్తుందండి? పరీక్ష నిరీక్షణ. అంటే ఇక్కడ ఒకదానికొకటి పొందుకొని ఉన్నవి. పొంతన ఉంది. పొంతన లేని పదాలు కాదు ఇవి. శ్రమలు వస్తున్నాయి క్రైస్తవునికి. ఈ శ్రమలో నీకేం కావాలంటే వెంటనే కోప్పట్టం కాదు కావాల్సింది మనుషులకు. శ్రమలలో అప్పుడప్పుడు శ్రమలు వస్తుంటాయి. శ్రమలో ఏమవుతుందంటే కోపం వచ్చేస్తుంటది. కష్టాలు పెట్టే కొద్దీ కోపం వస్తుంటది. ఎవరి మీద కోపము? ఎవరి మీదమ్మా కోపము? ఎవరు నిన్ను కష్టాలు పెడతారో వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది. నువ్వు కోపపట్టడం వల్ల ఏమైనా జరుగుద్దా? ఆ శ్రమలు వచ్చినప్పుడు ఓర్చుకోవాలి. నువ్వు ఓర్చుకునేంత కొలది నీకేమవుతుంటాయి? పరీక్షలు పెడుతుంటారు. ఇది చూస్తారేమో, ఇలా చేస్తారేమో, ఇది చూద్దారేమో, ఎక్కడ చూద్దారేమో. అప్పుడు మనమేమనుకుంటున్నామంటే, నేను తగ్గే కొంది నెత్తికెక్కుతున్నారు అనుకుంటాం. అర్థమవుతుందా? నేను లోపడుతున్నానని నెత్తినెక్కి కూర్చుంటున్నారు. ఒకసారి ఎదురు తిరుగుతాం అనుకుంటాను. నువ్వు ఎదురు తిరగటం వల్ల ఏమీ సాధించలేవు. ఇప్పుడు ఈ పరీక్ష నీకేమి కలుగు చేస్తుందంట? నిరీక్షణ. ఈ పరీక్ష అయిపోతే ఏమనుకుంటావు? ఈరోజు కష్టం పోతే రేపు అయింది కదా, ఈ కొద్దిగా దాటితే మనం వెళ్ళిపోతాం కదా. అంటే నీ ముందున్నటువంటి ఆ గమ్యాన్ని చూసినప్పుడు ఇది నీకు అర్థం కాకూడదు. ఎట్లా నువ్వు పట్టించుకోకూడదు. ఎలాగంటే ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరూ చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలోనికి వెళితే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ మీకు చెప్పాను చూడండి, ఈ యొక్క దరిద్రుడైనటువంటి లాజరుని ఎవరో ప్రేరేపించారు. ఎక్కడో ప్రేరేపణ కలిగి లాజరు అలా తయారైపోయారు. లాజరు ఊరకనే అలా అయిపోలేదు. ఎందుకంటే మీరు బైబిల్ గ్రంథంలో రాయబడినప్పుడు లూకా సువార్త 16వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు
అక్కడ రాయబడిన సందర్భాన్ని ఒక్కసారి చదవండి చూద్దాం. 16లోనే బాగా వినాడు, చాలా జాగ్రత్తగా. 16 అధ్యాయము 19 నుంచి జాగ్రత్తగా చదువుదాం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఓదారంగు బట్టల సన్నపనార బట్టలను వస్త్రములను ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచున్నవాడు. ఇక్కడ చూడండి, లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండు. ఏమంటున్నాడమ్మా? ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అన్నాడు. ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు, ఎక్కడ ఇంకొక మనిషి ఎవరంట? లాజరు ఉన్నాడు. బాగా ఆలోచించండి. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ఇప్పుడు లాజరు ఎక్కడ ఉన్నాడమ్మా? ధనవంతుని ఇంటి వాకిట. వాకిట అంటే గేటుకాడ. గేటుకాడ పడినోని నువ్వు లాగేవా? అక్క, మీ ఇంటికాడికి అప్పుడప్పుడు అడుక్కుంటూ వాళ్ళు వస్తారు. ఈ మధ్యకాలం 3 గంటలకు 2 గంటలకు వస్తారు కొంతమంది. ఒక 100-50 ఏమని వస్తున్నారు. వాళ్ళని ఏమంటావు? బుద్ధి పుడితే వేస్తావు, లేకపోతే వెళ్ళిపో అంటాం. కానీ ధనవంతుడు లాజర్ని ఎందుకు లాగేయలేదు ఎప్పుడు చెప్పండి? ఎందుకంటే మీరు ఎవరినైనా నీ ఇంటికాడ ఉంటే 1 గంట ఉంచుతావు, 2 గంటలు ఉంచుతావు, 3 గంటలు ఉంచుతావు, పొద్దుగూకులు ఉంచావు. ఇతడు ఎప్పుడప్పుడు ఇంటి వాకిట్లో ఉన్నాడు. అర్థమైంది? అసలు ఎప్పుడైనా ఆలోచించారు బైబిల్ని? ధనవంతుడు ఒకడు ఉండేనన్నాడు. అంటే ధనవంతుడు ఒక్కడే నా ఊర్లో ఉండేది? చాలా మంది ఉన్నారు అక్కడ. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరి గురించి మాట్లాడితే ధనవంతుడి గురించి మాట్లాడుతున్నాడు. ధనవంతుడు ఇంటి వాకిట ఒక దరిద్రుడు ఉన్నాడు, ఇతడి పేరు లాజరు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ధనవంతుడు ఉన్నటువంటి ప్రాంతంలో అందరూ ధనవంతులే ఉంటారు. అంటే కొద్దో గొప్ప, ఒకడికి 10 లక్షలు ఉంటే ఒకడికి 5 లక్షలు ఉంటాయి. ఇక రెండో చెప్పాలంటే, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఒక్క తెగకు చెందిన వాళ్ళే. అర్థమవుతుందమ్మా? ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అనుకోండి, మేము అందరం ఒకటే అంటుంటారు. అంటే ఈ ధనవంతుడికి ఎంత ఉందో దరిద్రుడైన లాజరుకు కూడా అంతే ఉన్నది. ఏనింటి ఎదురే ఆయన ఇల్లు గొడక, ఏనింటి పక్కనే ఆయన ఇల్లు గొడక. ఎందుకంటే నీ ఇంటికాడ నుంచి అయితే నన్ను నెట్టేస్తావు, నా ఇంటికాడ నుంచి నువ్వు నెట్టేస్తావా? అప్పుడప్పుడు మీ ఇల్లులు ఉంటాయి కదా, మీ ఇల్లులు ఉన్నాయనుకోండి, మీ ఇళ్ళ ఎదురుగా కొందరు ఇల్లు ఉంటాయి. మీకెంత ఉందో వాళ్ళకు ఒకప్పుడు అంతే ఉంది. కానీ వాళ్ళ పరిస్థితులు బాగలేక పాడైపోయి ఉంటారు, మనం బాగుపడి ఉంటాం. నువ్వు రోజు చికెన్ బిర్యానీలు తినొచ్చు, వాడు ఎదురుగా చూస్తూ ఉంటాడు, కానీ నువ్వేం చేస్తావు? వాడికి పెట్టవు. అంటే ఇప్పుడు ఏంది? వాడు అడుక్కుంటున్నాడు అని రాయబడింది ఇక్కడ. అడుక్కోవటం లేదు, వాని ఇల్లు కూడా అక్కడే. అది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. ఎవరో ఒకడు నువ్వు అన్నం తింటుంటే నీ ఎదురుగా వచ్చి కూర్చుంటే నువ్వేం చేస్తావు? నెట్టేస్తావు. కానీ ఇక్కడ నెట్టేయాలంటే నీ ఇంట్లో లేడు, ఇంటి వాకిట ఉన్నాడు. వాకిట అంటే బయట ఉన్నాడు, నువ్వు అంటానికి ఏమి లేదు. ఎందుకు? ఆయన ఇల్లు కూడా అన్ని. మంచం వేసుకొని కూర్చున్నాడు, లేకపోతే కింద కూర్చున్నాడు, ఆయన ఇంటి ముందు ఆయన కూర్చున్నాడు, ఏమంటావు? ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదమ్మా, కొంతమంది అనారోగ్యం ఉన్న వాళ్ళు ఉంటారు, కొన్ని రకాల విరుద్ధమైన జబ్బులు. ఈ జబ్బులు వచ్చిన వాళ్ళు నీ ఇంటికి అడిగితే రానియు, నీ ఇంటి ఎదురేగా వాళ్ళ ఇల్లు, నువ్వేం చేస్తావు? పంపిస్తావా? ఎందుకు పంపియం? వాళ్ళ ఇంట్లో కూర్చున్నా, నీ ఇంటికి రాలేదుగా, ఇది నా ఇల్లు, నా ఇంటి ముందు నేను కూర్చుని అడగటానికి నువ్వెవరు అంటావు. లాజరు కూడా ఒకప్పుడు ధనవంతుడే, లాజరు కూడా ఒకప్పుడు ఆస్తి ఐశ్వర్యం ఉంది, లాజరు కూడా ఒకప్పుడు అంతా ఉంది. కానీ లాజరేలాగా దరిద్రుడు ఎందుకు అయ్యాడు? మీరు ఎప్పుడు బైబిల్ చదివినా కూడా దరిద్రుడు ఎప్పుడు కూడా కురుపులతో ఉన్న ఊరి ఇంటికాడ ఉంచుకుంటారాక, తాగి తందనాలాడి ఒంటినిండా బురద పోసుకున్నాడు మీ ఇంటి ముందు ఉన్నాడు అనుకోండి, లాగి పక్కన ఒక. అదే వాడింటికాడ వాడు పడుకొని అనుకోండి, నువ్వేమంటానికి లేదు. ఊరన్నొచ్చు, వాడింటికాడ వాడు పొరిలు ఆడతాడు, గొట్టె లేకుండా పడుకోండి, నీకెందుకు అంటారు? నీకు అంత అడ్డమైతే నీ వాకులు వేసుకొని ఇంట్లో కూర్చోమ్మా. అంటే లాజరుకు ధనవంతుడు లాజర్ని గెంటేసేంత శక్తి ఎందుకు లేదంటే అది లాజరు ఇల్లు. ఒకప్పుడు మిథ్య, ఇప్పుడు పూరి గుడిసై ఉండొచ్చు. ఎందుకు అయిందంటే, ఎందుకు అయి ఉండొచ్చు ఆలోచించండి. ఎందుకు అయి ఉండొచ్చు అంటే, లాజరుకి ఏదో ఒక ప్రేరేపణ ఉన్నది. ఊరకనే కాలలాగా తాగుబోతుడయ్యాడా, తిరుగుబోతుడయ్యాడా,
దేశం అందరికీ పాడు చేసి అయిపోయాడా? ఎందుకు కాలేదంటే తాగుబోతుడైతే పరలోకం పోడు. తిరుగుబోతుడైతే పరలోకం పోడు. ఇతడు ఎక్కడికెళ్ళాడు చనిపోయిన వెంటనే? పరదేశునికి పరదేశానికి వెళ్ళిపోయాడు. అబ్రహాం రొమ్ము దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఆలోచించాల్సిందేంది? ఇతడు చేసింది మంచి పని లేదు. ఇది ఆలోచించాలి. ఈ మంచి పనులు చేయటానికి ఇతడిని ఎవరో ఒకరు ప్రేరేపించారు. ఎవరు ప్రేరేపించారంటే బైబిల్ గ్రంథంలోనికి వెళ్దాం. బైబిల్ గ్రంథంలోనికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఆమేన్. ఇక్కడ మోసే పెద్దవాడైనప్పుడు మోసే సకల విద్యల యందు ఏమైనాడమ్మా? ప్రావీణ్యుడంటే అన్నీ ఎరిగినవాడు. సకల విద్యలు అంటే ఏంటి? సకల విద్యలు అంటే ఏంటి చెప్పండి? చదువు, మీకు చెప్పిందే చదువు. ఇంకా చెప్పండి. యుద్ధాలు, ఇంకా గుర్రపుశారి, కత్తిసాము, కర్రసాము అంటారు కానీ ఇవన్నీ విద్యలన్నీ తెలుసు. ఇవన్నీ విద్యలు ఎందుకు నేర్చుకున్నాడు మోసే? ఆమేన్. ఫరో కుమార్తె ఏం చేసిందంటే తర్వాత సింహాసనం మీద మోసేను కూర్చోబెట్టాలని రాజుకు ఎన్ని అర్హతలు ఉన్నాయో అన్ని అర్హతలు నేర్పించింది. ఏది తక్కువ చేయలా, అన్ని నీకు నేర్పించింది. దేనికంటే నువ్వు తర్వాత సింహాసనం మీద కూర్చోవాలి కుమారుడు అన్నది. అయితే ఇప్పుడు రాజు సింహాసనం మీద ఫరో కూర్చోవాలి. అయితే ఫరో కూర్చోవాల్సిన సమయం వచ్చింది, కానీ మోసే కూర్చోవలసిన సమయం వచ్చింది, కానీ మోసే కూర్చోవటం ఎందుకు కూర్చోవట్లేదు అక్క? ఎందుకు కూర్చోవట్లేదు చెప్పండి, ఆలోచించండి. ఎందుకు కూర్చోవటం లేదంటే మోసేను ఎవరో ప్రేరేపించారు. మళ్ళీ ఇక్కడ మోసేను ఎవరో ఒకళ్ళు ప్రేరేపించారు. ఎవరు ప్రేరేపించుంటారు? లాజరుని ప్రేరేపించింది మోసే. ఇప్పుడు మోసేను ఎవరు ప్రేరేపించారు? ఎవరు ప్రేరేపించారో మనం బైబిల్ గ్రంథంలోనికి వెళ్దాం. నిర్గమకాండంలోనికి వెళ్దాం. మోషేను ప్రేరేపించారు. ఎవరో ఒకళ్ళు ప్రేరేపించాలి, లేకపోతే ఎవరు కూడా ఏదో వదులుకుంటారక్క. ఇప్పుడు మీరు ఉదాహరణకు మీకు అనుభవించడానికి అన్నీ ఉన్నాయి, కానీ కొన్ని అనుభవించట్లేదు. ఎందుకు వదులుకుంటారు? ఏదో ఒక కారణం ఉంటే వదులుకుంటారు. ఎవరికి వదులుకుంటారా? తీసారమ్మా నిర్గమకాండము 1వ అధ్యాయము జాగ్రత్తగా తీయాలి. 1వ అధ్యాయము నిర్గమకాండము 1వ అధ్యాయము 11వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు ఎట్టి పనిలో చేయించుచు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామసేసను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను
కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. ఇక్కడ మోషేను ప్రేరేపించింది ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు ప్రేరేపించారంటే ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. ఫరో ఏం చేయటం ప్రారంభించాడంటే ఇశ్రాయేలు ప్రజల చేత చాకిరీ చేయించడం ప్రారంభించాడు. సేవ, బానిసత్వం. బానిసత్వం వేరు, కూలి వేరు. జీతం వేరు, బానిసలు వేరు. బానిసలు వేరు, జీతగాడి వేరు. ఉద్యోగం, జీతగాడు అంటే ఉద్యోగం. అది వాడు ఎంతవరకు చేస్తాడు? వాడికి నచ్చినంత వరకు చేస్తాడు, వెళ్ళిపోతాడు. అంటే వాడు నువ్వు కూలి ఇస్తే 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలకు నచ్చినట్టు చేస్తాడు, వెళ్ళిపోతాడు. అంతే. వాడికి ఒక హద్దు ఉంటది. ఉదయం లేవగానే 9 గంటలకు వచ్చిందంటే 5 గంటలకు వెళ్ళిపోతాడు. తర్వాత నువ్వు ఉండమన్నా ఉండడు. ఎందుకంటే అది జీతం. కానీ ఇక్కడ ఎలా చేయించేది బానిసత్వపు పని. వీళ్ళకి జీతాలు కాదు. బానిసలంటే వాళ్ళు చెప్పినదల్లా చెయ్యాలి. ఇప్పుడు చెప్పినదల్లా చేసేటప్పుడు ఇక్కడ ఏమి చేయటం ప్రారంభించాడంటే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టడానికి రెడీ అయిపోయారు. దేవుడు వాళ్ళకేం చేశాడు? వాగ్దానం చేశాడు. 400 సంవత్సరాల తర్వాత మరలా నేను మిమ్మల్ని దర్శిస్తానని ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముతో వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం చేసిన కాలం సమీపించిన కొలది వీళ్ళందరూ ఇప్పుడు చాకిరీ చేస్తున్నారు. చాకిరీ అంటే కష్టపడుతున్నారు. ఎలాంటి కష్టాలు పెడుతున్నారంటే వీళ్ళ చేత ఎట్టి చాకిరీ, కఠినమైన చాకిరీ చేయిస్తున్నారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే బాగా గమనించండి. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏల ప్రారంభించను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది. మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు విస్తరించకూడదు. ఏం చేయకూడదు? వాళ్ళు విస్తరించకూడదు. వాళ్ళు ఎక్కువ మంది కాకూడదు. ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి? తగ్గించాలి. వాళ్ళని తగ్గించాలంటే వాళ్ళు ఇక్కడ ఏం చెప్పారంటే బాగా గమనించి ఆలోచించండి. వాళ్ళు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే మేము మా దేవుణ్ణి ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళాలన్నారు. బాగా అర్థం చేసుకోండి. దేవుణ్ణి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాలన్నారు. అయితే ఇక్కడ వీళ్ళ మీద వాళ్ళు పెట్టినటువంటి చాకిరీ మనుషులు జయించే చాకిరీ కాదు. జంతువుల చేత మనుషులు జయించే చాకిరీ కంటే ఘోరంగా చేయిస్తున్నారు వీళ్ళ చేత. ఉదయము లేచి నిద్ర మొహాన లేచిన వెంటనే పనికి వెళితే వాళ్ళు మరలా నిద్రపోయే టయానికి కూడా ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ చేత చేయిస్తున్న చాకిరీ ఇంత అంత కాదు, ఎంతగానో వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళని కొరడాలతో కొడుతున్నారు. వాళ్ళ చేత పెద్ద పెద్ద రాళ్ళు మోయిస్తున్నారు. ఇక్కడ రాయబడినటువంటి మనం చూసినప్పుడు ఏం రాయబడిందంటే అక్కడ చూసినప్పుడు పీతోము, రామశేషు అను పట్టణములు వీళ్ళ చేత కట్టించారు. ఇప్పుడు ఆ పట్టణాలను ఎలా కట్టించారంటే గొప్ప గొప్ప రాళ్లతో కట్టిస్తున్నారు. ఇవన్నీ లాగటానికి ఏనుగులు, గుర్రములు కాదు, మీరే లాగాలన్నారు. వీళ్ళు లాగుతూ వాటిని ఎత్తుకొని పోతున్నప్పుడు మధ్యలో ఎక్కడైనా ఒక్కరేమ ఇబ్బంది పడ్డారనుకోండి, కొరడాలు తీసుకొని నడ్డిపుని గాయాలు చేస్తారు. వాళ్ళ చేత చాకిరీ చేయిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత తన తల్లితో, తన యొక్క బిడ్డలతో, తన యొక్క తండ్రితో వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. ఇదిగో అన్నం తినమంటే చేతితో అన్నము కలుపుకుంటుంటే మంటలేసిపోతుంది. ఏంది నాయన మంట అయిపోయిందంటే ఈరోజు వాళ్ళు చేసిన చాకిరీ నా వల్ల కాలేదు అని బాధలు చూపెడుతున్నప్పుడు పక్కనున్న తండ్రి కాళ్ళు మంటైపోయాయి. ఏంటంటే నేను ఆ బండను మోస్తున్నప్పుడు కింద పడ్డాను, ఈ గాయమైపోయింది. ఇప్పుడు కొడుకుతో తండ్రి, తండ్రితో కొడుకు ఈ బాధలు చెప్పుకుంటున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పుడు ఈ తల్లి ఎవరిని ఓదార్చాలి?
ఎవరిని ఓదార్చాలి చెప్పండి? బయటికి రాగలరా? ఇప్పుడు రాగలరా? బయటకు వచ్చి ఏదైనా చేయగలరా? ఏమీ చేయలేరు. ఇక్కడ ఓదార్చడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ చాకిరీ, ఈ కష్టం వాళ్ళని భారమైపోయింది. ఈ బాధ వాళ్ళకి ఇబ్బందికరంగా మారిపోయింది. ఈ బాధలలో వాళ్ళు ఏమి చేస్తున్నారంటే, ఎప్పుడు విడుదల వస్తదా? ఏందంట? ఏ రోజు విడుదల వస్తదా? ఏ రోజు విడుదల వస్తదా? ఎప్పుడు విడుదల వస్తదని ఎదురు చూస్తున్నారు. ఈళ్ళు విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విడుదలలో వాళ్ళకి శ్రమలు పెట్టే కొలది వాళ్ళు ఓర్చుకుంటున్నారు. ఈ ఓర్పు ఈళ్ళు ఓర్చుకునే కొలది వాళ్ళేం చేస్తున్నారు? పరీక్షలు ఎక్కువ పెడుతున్నారు. ఈరోజు గంట పని చేపిస్తే 2 గంటలు చేపిస్తున్నారు. రేపు 2 గంటలు చేపిస్తే ఎల్లుండి 3 గంటలు చేపిస్తున్నారు. ఈరోజు 10 కేజీలు మోపిస్తే రేపు 100 కేజీలు నెత్తిన పెడుతున్నారు. మొయ్యలేక కింద పడిపోతుంటే కొరడాలతో కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ బాధలు తట్టుకొని బయటికి రావటానికి వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో చిక్కుపోయారు. వాళ్ళ చేతులలో చిక్కుపోయారు. ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలి? ఎవరిని ఆలోచించాలి? ఎవరితో మాట్లాడాలి? ఎవరి దగ్గరికెళ్ళి చెప్పుకోవాలి? చెప్పుకోవాలంటే పైన ఉన్నటువంటి ఫరో రాజు ఒప్పుకునేవాడా? ఇదిగో మేము బయటికి పోదామంటే ఒప్పుకునేవాడా? ఎవరితో చెప్పుకోవటం వల్ల కాలేదు. ఎవరి దగ్గర కాలేదు. ఈ బాధను చూసుకొని సాయంకాలం ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కన్న తల్లి, కన్న తండ్రి, కన్న బిడ్డలు ముగ్గురు కూర్చొని నిద్ర బదులు ఏడుస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో అక్కడ జరిగిన ఒక సంఘటన ఏమిటి తెలుసా? ఏం జరిగింది అక్కడ ఒక సంఘటన? ఆ? ఏం జరిగింది చెప్పండి మీకు తెలిస్తే? ఇది చాలదన్నట్టుగా ఎవరైనా ఇశ్రాయేలీయులకు మగపిల్లవాడు పుడితే వాడిని చంపేయమని చెప్తున్నారు. ఇది చాలదన్నట్టుగా ఈ చాకిరీ చేద్దాము, ఈ బాధలు తట్టుకుందాము, వీళ్ళకి దెబ్బలు మాట్లాడదాము, ఏదో ఒకటి చేద్దాము. పిల్లలు పుడితే పిల్లలను తీసుకెళ్లి నదులలో వేస్తాం. ఆడపిల్లలైతే బతకనివ్వండి, మగపిల్లలు తీసుకెళ్లి నదులలో వేయండి. ఇప్పుడు ఈ ఘోరమైన బాధ, ఈ ఘోరమైన వ్యధ, ఈ బాధను తట్టుకునే శక్తి ఎవరికి ఉన్నది చెప్పండి? ఈరోజు మనమంటాము దేవుని నమ్ముకుంటే కష్టాలు ఎక్కువపోయావు. ఏం కష్టాలు నీ కష్టాలు? ఏం బాధలు నీ బాధలు చెప్పని అర్థం కాలేదు. నీకున్న సమస్యలు ఏ సమస్యలు అసలు? వాళ్ళ సమస్యలతో పోల్చుకుంటే మన అసలు సమస్యలేనా? వాళ్ళ బాధలతో పోల్చుకుంటే మన యొక్క బాధలేనా? వాళ్ళకు జరిగినటువంటి ఇబ్బందులతో పోల్చుకుంటే మనకి అసలు ఇబ్బందులేనా? ఇప్పుడు వీళ్ళ చాకిరీ చూసి, వీళ్ళ మొరలు చూసి, వీళ్ళ కష్టాన్ని చూసి మోసే ప్రేరేపించబడ్డాడు. ఆమేన్. ఎవరిని చూసి ఎవరు ప్రేరేపించబడ్డాడమ్మా? వీళ్ళను చూసి, ఈ రోజు భూమి మీద జనుల యొక్క అవస్థను చూసి, వాళ్ళు పడుతున్న బాధలు చూసి, వాళ్ళు పడుతున్నటువంటి నరక యాతన చూసినప్పుడు నీలో ప్రేరేపణ రాలా. నువ్వేమి ఐగుప్తు దేశానికి రాజుగా కావలసిన వాడివి కాదు. మోసే ఐగుప్తు దేశానికి రాజు అయ్యాల్సిన వాడు. సకల విద్యలందు ప్రవీణుడైన వాడు. సింహాసనం మీద కాలేసుకొని కూర్చొని ఏది శాసించినా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రజల దురావస్థ చూశాడు. ఈ ప్రజల పరిస్థితిని చూశాడు. ఈ ప్రజల యొక్క స్థితిని చూశాడు. చూసినప్పుడు ఏమి కలిగిందమ్మా? ఏమి కలిగింది చెప్పండి? ఈరోజు వాళ్ళ స్థితిని చూసినప్పుడు ఏం కలగాలి? జాలి కలగాలి. నేను కనికరమ కలగాలి. అయ్యో, ఈ ప్రజలు ఈ బాధలో ఉండటానికి కారణం ఏంటంటే వీళ్ళు దురావస్థలో ఉన్నారు, వీళ్ళు బానిసలుగా ఉన్నారు, వీళ్ళు ఏదో ఒక దానిలో బానిసత్వంలో పడిపోయిన ఉన్నారని వాళ్ళను చూసి మోసే నవల, వాళ్ళను చూసి మోసే ఏడుస్తున్నాడు. ఏడ్చిన మోసే ఇప్పుడు ఏమన్నాదంటే ఫరో కుమార్తె వచ్చి, రాజా, అయ్యా, నువ్వు రాజుగా అవ్వాలంటే, అమ్మా నేను రాజుగా కాను. మరి ఏమవుతావు? మరి ఏం కావాలి నువ్వు? నిన్ను ఈ విద్యలు నేర్పించింది దేనికి? నీకు ఎంత చేర్పించింది దేనికి? నీకు ఏది తక్కువ? తినటానికి తిండి తక్కువ, ఉండటానికి ఇల్లు తక్కువ, కట్టుకోవటానికి బట్టలు లేవా, అనుభవించడానికి ఏదైనా తక్కువ ఉందా? నీకు సమస్తము వైభవం ఉంది, నువ్వు రాజు కావాలన్నాడు. నేను రాజుగా కాను. మరి ఏం చేస్తావు? ఈ ప్రజల దురవస్థ చూసి తిని, ఆ ప్రజల పరిస్థితి నేను చూశాను. ఇప్పుడు వాళ్ళని ఇడిపించటానికి నేను బయటికి రావాలి. ఆమేన్. ఎవరిని ఇడిపించడానికి? ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు ఇడిపించాలి వాళ్ళను? ఏ బాధ వాళ్ళ బాధ? ఆలోచించండి. వాళ్ళ బాధ ఏ బాధ?
ఉదయము పోయిన వాడు సాయంకాలం ఇంటికి వస్తే ఇంటిలో కూర్చొని ముగ్గురు నలుగురు 10 మంది ఇంటిలో కూర్చొని కుండ మీద పెట్టిన అన్నము ప్లేట్లో వేసుకుంటే ఆ కుమారుడు చేతితో కలుపుకుంటుంటే ఆ కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తుంటే తల్లికి ముద్ద దిగటం. ఆ యొక్క భర్త ఆ పని చేసి వచ్చినప్పుడు ఆయనకైన గాయాలు చూసి ఇదిగో స్నానం చేయటానికి ఆ బట్టలు ఇప్పినప్పుడు వెనక ఎర్రగా కందిపోయినటువంటి ఆ యొక్క శరీరాన్ని చూస్తే ఈమెకు అన్నం తినబుద్ధి కావటం లేదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఉదయం లేచిన వెంటనే అన్నం తీసి పక్కన పడేస్తున్నారు. ఏం తినలేదంటే ఏం తినగలరు? ఇప్పుడు వీళ్ళ పరిస్థితిని చూసి ఎవరు ప్రేరేపించబడ్డారు? ఈరోజు అలాంటి కుటుంబాలు ఈరోజు ప్రపంచంలో ఉన్నాయి. నీకు ప్రేరేపణ వస్తుందా? నీకు ప్రేరేపణ వస్తుందా? బాగా ఆలోచించండి. నేను సుఖంగా ఉన్నాను, నాకు ఇల్లు ఉంది, నాకు వాకులు ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, నేను సంతోషంగా ఉన్నాను, ఎవరు ఎలా పోతే నాకెందుకు అనుకుంటున్నావు? ఎన్ని కుటుంబాలలో వ్యభిచారులుగా మారిపోయి, జోదగాళ్ళగా మారిపోయి, త్రాగుబోతులుగా మారిపోయి, చేసిన కష్టమంతా కూడా ఇంటికి రాకుండా నష్టాల పాలు చేస్తుంటే ఆ తల్లి అన్నం తినట్లేదు, ఆ బిడ్డలు అన్నం తినట్లేదు, ఆ కుటుంబం ఏడుస్తుంది. అయినా నీలో ప్రేరేపణ రావటంలా. నా పని నేను చేసుకుంటాను, నా పాటలు నేను చేసుకుంటాను, నా ఇష్టం వచ్చిన నేను సుఖంగా ఉంటాను, నేను నిద్రలో పోతాను, నేను హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే మోసేలాగా అనుభవించటానికి ఆ సకల ఐశ్వర్యాలు నీకు ఉన్నాయి, నాకు ఉన్నాయి. కానీ మోసేకు వచ్చింది ప్రేరేపణ, మనకు రాదు. వాళ్ళ బతుకులు అంతే, వాళ్ళ పాటలు అంతే, వాళ్ళ నాశనం అంతే, వాళ్ళని చూసి నవ్వుతున్నాం. కానీ మోసే నవ్వలా, మోసే ఏడ్చాడు. ఆ బాధ నాది అనుకున్నాడు. ఆ మోసే తన జీవితాన్ని వాళ్ళ కోసం త్యాగం చేశాడు అని ఆలోచించినటువంటి దరిద్రుడు లాజరు ఏమన్నాడు తెలుసా? నా ధనాన్ని వీళ్ళ కోసం త్యాగం చేయలేనా? ప్రేరేపణ ఎవరికి వస్తుంది అనుకున్నావా? మనసుతో చూడాలి, కళ్ళతో చూడాల్సింది. ఈరోజు అందరు కళ్ళతో చూస్తున్నాం, మనసుతో చూడాలి వాళ్ళ పరిస్థితిని. సాయంకాలము ఇంటికి వెళ్ళినటువంటి మోసే బల్ల మీద 10 రకాల వంటకాలు పెడుతున్నారు. 10 రకాల వంటకాలు పెడుతున్నాడు. ఒక పక్క చికెను, ఒక పక్క మటను, ఒక పక్క కావాల్సినటువంటి కూరలు, పప్పులు, దినుసులు, ఆకుకూరలు సకలమైనవి పెడుతున్నాడు. మోసే అన్నం తినే ముందు ఇశ్రాయేలు ప్రజలు గుర్తొస్తున్నారు మోసే. ఈరోజు నువ్వు ఏ రోజైనా అన్నం తినే ముందు నీ ప్రజలు నీకు గుర్తొస్తున్నారు, నీ ఇళ్ల పక్కల ఉన్న వాళ్ళు, నీ చుట్టుపక్కల వాళ్ళు. ఉప్పు తక్కువైంది నిసురు నవ్వుతున్నావు, కారం లేదని నిసురు నవ్వుతున్నావు, రుచి లేదని నిసురు నవ్వుతున్నావు. నీ పట్టినటువంటి నీ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు, నీ ఊళ్ళో ఉన్న కుటుంబాలు, ఎన్ని కుటుంబాలలో ఉన్న తల్లులు, భర్తలు, భార్యలు, బిడ్డలు అన్నం తినకుండా పత్తులు పండుకున్నారు. ఏ రోజే నీకు గుర్తుందా? వాళ్ళ కర్మ. మోసే కూడా అనుకోవచ్చు వాళ్ళ కర్మని, అనుకున్నాడా? వాళ్ళ కర్మ కాదు ఇది, వాళ్ళని పట్టిన దరిద్రం. ఆ దరిద్రాన్ని పోగొట్టాలంటే నేను బయటికి రావాలనుకున్నాను. కర్మ అనుకుంటున్నావా? దేని సిద్ధాంతాలు అనుకుంటున్నా? మీకు అర్థం కాదు. బైబుల్ అమ్మది. దేళ చూడండి, మోసేను దేవుడు పిలిచాడు. ఎవరు పిలిచాడు మోసేను? ఈరోజు నిన్నెవరు పిలిచాడు? మోసేను దేవుడు పిలిచినప్పుడు మోసే ఐగుప్తు యొక్క రాజ్యము యొక్క రాజుగా కూర్చోటానికి ఏ రోజు కూడా మనసులో ఇష్టపడలా. ఈరోజు నిన్ను దేవుడు పిలిచినా కూడా నువ్వు లోక సంబంధమైన ఈ కోరికల్లో కూర్చోటానికి ఇష్టం ఉందా లేదు నీకు? ఆలోచించండి, ఒకసారి గమనించండి, ఇష్టముందా లేదా? ఇప్పుడు మోసే ఏం చేశాడు తెలుసా? ఆయన సకల విద్యలయందు ప్రవీణుడై ఉండి, చదువు ఆ సందర్భం ఒక్కసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24. మోసే పెద్దవాడైనప్పుడు ఏమయ్యాడంట? పెద్దవాడయ్యాడు. పెద్దవాడైందంటే అర్థం ఏమిటి? పెద్దవాడంటే అర్థం ఏందమ్మా? పెద్దవాడైందంటే పక్కన వాళ్ళ బాధలు అర్థం చేసుకునే పొజిషన్ వచ్చిందని అర్థం. పెద్దవాళ్ళు అవటం అంటే మనం ఏమనుకుంటా తెలుసా? మనకెందుకు అనుకో, పెద్దవాళ్ళు అవటం అంటే ఏంది? మనిషికి పక్కన కుటుంబాల బాధలు అర్థం కావాలి. ఈరోజు నీకు అర్థమవుతున్నాయి? నా కుటుంబం బాధే నాకు సరిపోద్ది అంటున్నావా? పక్కన వాళ్ళ బాధ అర్థం కావాలి, అర్థం చేసుకునేటువంటి స్థితి నీకు రావాలి. ఎప్పుడు వస్తుందా ఆ పరిస్థితి? ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎప్పుడు వస్తుందంటే మనిషిగా ఆలోచించినప్పుడు.
మరి మనిషిగా ఆలోచిస్తున్నామంటే ఈరోజు అంతా ఏమైపోయిందంట? ఏమైపోయిందని రాయిందమ్మా బైబిల్‌లో? ఏమి రాయబడింది గుర్తుందా ఎవరికైనా? ఎవరైనా ఒకళ్ళు ఆలోచించండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎందుకనగా జనులు స్వార్థ ప్రియులు. జనాలకి ఏమొచ్చిందక్క? స్వార్థం. నేను బతికితే చాలు ఎవరెట్టబోతే నాకెందుకు? ఇప్పుడు అందరిలో ఉన్నది అదే కదా! అదేనా కాదక్క? నిజంగా ఆలోచించండి. నేను బ్రతికితే చాలు ఎవరెట్టబోతే నాకెందుకు? నేను బాగుంటే చాలు ఎవరెట్టబోతే నాకెందుకు? నేను ప్రశాంతంగా ఉంటే చాలు ఎవరెట్టబోతే నాకెందుకు? అలా అనుకున్నోడు ఎప్పటికీ వాడి దగ్గర ఉన్నది ఒక్కటి కూడా పోగొట్టుకోడు. ధనవంతుడు అనుకున్నాడు, కూడబెట్టుకున్నాడు. లాజరు అనుకోలేదు గనుక పోగొట్టుకున్నాడన్ని. ఇప్పుడు మోసే అనుకోనుంటే నాకెందుకెళదు అనుకోనుంటే ఐగుప్తు సింహాసనం మీద కూర్చుండేవాడా? కూర్చుండేవాడు. సింహాసనం మీద కూర్చుండేవాడు. ఎవరెట్టబోతే నాకెందుకు అనుకునేవాడు. కానీ మోషే అనుకోలేదు. ఎంటనే ఏమనుకున్నాడంటే చూడండి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఏముందంట అతనికి? విశ్వాసము. విశ్వాసం ఏమిటది? అంటే నమ్మకం. ఏం నమ్మకము? ఇప్పుడు నీకు నమ్మకం ఉందంటున్నావు. ఏం నమ్మకం నీకు నాకుంది? ఏం నమ్మకం ఉందక్క? చెప్పండి అక్క, మీకేం నమ్మకం ఉంది? ఏందక్క? ఆ! ఆమేన్. అదే నమ్మకం. ఏమి నమ్మకం ఉంది? ఏమి నమ్మకం ఉంది చెప్పండక్క? నా ప్రభువు మరలా వస్తాడు. వచ్చిన తర్వాత నేను ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నాతో రాదనే నమ్మకం నీకున్నదా లేదా? ఆ నమ్మకం ఉంటే నువ్వు మోసేలాగా తిరుగుతావు. ఆ నమ్మకం ఉంటే నువ్వు మోసేలాగా బ్రతకటానికి ప్రయారిటీతో నువ్వు నమ్మకం ఉండాలి. ఏం నమ్మకం ఉంది? ఇదంతా నాతో రాదు అనే నమ్మకం నీకు ఉండాలి. ఈ నమ్మకం మనలో ఉండాలి. ఎందుకు ఉండాలంటే మోషేకున్నది. అందుకే ఏం వదిలిపెట్టాడంట? ఐగుప్తు దేశము రాజ్యములో సింహాసనం మీద కూర్చుండేటువంటి పదవిని వదులుకున్నాడు. ఈరోజు నువ్వు పదవిని వదులుకుంటావా? పదవి అంటే ఏంది? నీ పదవి ఒకటి ఉంది. నీకు తెలుసా? నీకు ఒక పదవి ఉంది, హోదా, ఒక రేంజ్. బయటికి చెప్పుకోమని లోపల ఉంటుంది ఆ రేంజ్. బయటికి చెప్పుకుంటామా? నా పరపతి ఏంది, నా రేంజ్ ఏంది, నా లెవెల్ ఏంది? ప్రతి ఒక్కరికి ఉన్నది ఇది. ప్రతి ఒక్కరికి ఉండేది ఇది. లేకుండా ఎవరికన్నా ఉందక్క? నువ్వు అనుకోవచ్చు ప్రతి వాళ్ళకి ఎక్కడ ఉంటదంటే నీ పొజిషన్ బట్టి నీకు గుర్తొస్తుంది. ఇప్పుడు రాదు అది. నీ పొజిషన్ ఒక్కొక్క స్థితి బట్టి గుర్తొస్తుంది. ఎలాంటప్పుడు గుర్తొస్తుందంటే ఇంటి ఎదురుగా కురుపులతో ఉన్నటువంటి లాజరు ఆ యొక్క సెల్ల పెంకు తీసుకొని అలా గీక్కుంటున్నప్పుడు, కుక్కలు వచ్చి అది నాగుతున్నప్పుడు, పక్కన చికెన్ బిర్యానీ వేసుకొని తింటున్నావు చూడు, అప్పుడు నీకు గుర్తొస్తుంది నీ లెవెల్. అర్థమైందా? నీ లెవెల్ ఎప్పుడు గుర్తొస్తుందా? ఎవరో ఒకడు వచ్చాడు పాపం, అమ్మ కొద్దిగా అన్నం ఉంటే పెట్టమని. ఇప్పుడు నీ లెవెల్ ఎలా అనుకుంటా చెప్పమంటావు? మన లెవెల్ ఎలా గుర్తుంటుంది చెప్పండి? మీరు ఏమనుకున్నా కూడా చెప్తాను, నిజం చెప్తాను. ఎలా గుర్తుంటుందంటే ఇప్పుడు వెంటనే మనం ఇంట్లోకి వెళ్ళి ఏం చేస్తాం తెలుసా? నిన్నటిది మొన్నటిది ఏమైనా అన్నం ఉందేమో చూస్తాం. అది వాళ్ళ లెవెల్. పాసిపోయిన అన్నం తినే లెవెల్, నీ లెవెల్ ఉడికన్నం తినే లెవెల్. నీకు అర్థమైందిగా? అది నీ లెవెల్. అదే నీ లెవెల్. ఎందుకు లెవెల్ అంటున్నానంటే మోసే అనుకున్నాను నా లెవెల్ ఇది కాదు. నా లెవెల్ వాళ్ళతో కూడా నేను శ్రమ అనుభవించే లెవెల్. ఇది నాకు శాశ్వత కాలం ఉండేది కాదు. నాకు శాశ్వత కాలం ఉండేది నా ప్రభువు వచ్చేటప్పుడు సింహాసనం తెచ్చాడు. ఆ సింహాసనం మీద నేను శాశ్వత కాలం కూర్చుంటాను చూడు, అది నా లెవెల్. కాబట్టి ఇప్పుడు ఏమనుకున్నారు తెలుసా? పరో కుమార్తె యొక్క కుమారుడును అని అనిపించుకొనుట కంటే క్రీస్తు నిమిత్తమై, క్రీస్తు విషయమై నిందలు ఎవరైనా పడతారక్క? నింద ఎవరైనా పడతారు చెప్పండి? నింద అంటే ఏంటిది? నోవాహు ఎలా ఉన్నాడంట తన తరము వారిలో? నిందారహితుడిగా నోవాహు ఉన్నాడు. మరి మోసే మీద ఏమొచ్చింది? క్రీస్తు విషయమై నింద. ఇప్పుడు నిందలు ఒప్పుకుంటారక్క? నిందలు పెట్టి ఒప్పుకుంటారా? ఎవరైనా ఒప్పుకుంటారు నిందలు వేస్తే? బాగా ఆలోచించండి. క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యము. గొప్ప భాగ్యమని ఎంచుకొని పరో కుమార్తె యొక్క కుమారుడును అని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఇక్కడ
మోసే వదిలిపెట్టాడు సింహాసనాన్ని. ఇప్పుడు మోసేను చూసి ఎవరు వదిలిపెట్టాడు? లాజరు వదిలిపెడుతున్నాడన్ని. లాజరు దగ్గరికి వచ్చినట్టుగానే ధనవంతుడి దగ్గర కూడా వచ్చుంటారు కదమ్మా చుట్టుపక్కల పేదోళ్ళు. లాజరు దగ్గరికి వచ్చినట్టుగానే ధనవంతుడి దగ్గర కూడా తిండి లేనోళ్ళు, వస్త్రాలు లేనోళ్ళు వచ్చుంటారు కదా. లాజరు ఇచ్చి ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. ధనవంతుడు కూర్చుకొని ధనవంతుడయ్యాడు. ఇప్పుడు లాజరుకు ఇవ్వటానికి గల కారణం ఏంటంటే, లాజరు ఎవరినో చూసి ప్రేరేపించబడ్డాడు. ఎవరిని చూశాడు ఇక్కడ? మోషేను చూశాడు. మోషే సింహాసనాన్ని వదిలిపెట్టాడే. ఎందుకు వదిలిపెట్టాడంటే, ఇది శాశ్వత కాలమైంది అయితే వదిలిపెట్టడు. వదిలిపెడతారు శాశ్వత కాలమైంది అయితే ఎవరైనా? 4 రోజులు ఉండేదే కాబట్టి వదిలిపెట్టేశాడు. మోషే సింహాసనాన్ని వదిలిపెట్టాడు. నేను ఇది వదిలిపెట్టుకోవటం ఎంత? ఇప్పుడు మోషే సింహాసనాన్ని వదిలిపెట్టినప్పుడు మోషే ఏమైనాడమ్మా? ఏమయ్యాడు చెప్పండి మీకు తెలిస్తే? అందరికీ లోకువైపోయాడు. అందరికీ తక్కువైపోయాడు. అందరికీ దూరమైపోయాడు. ఆమేన్. అదే సింహాసనం మీద కూర్చుంటే అందరికీ ఎక్కువైపోయేవాడు. అందరూ గొప్పగా చూసేవాళ్ళు. అందరూ తన చుట్టూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వదిలిపెట్టాడు గనుక మోసే ఒంటరివాడైపోయాడు. ఒంటరివాడైపోయిన మోసే దూర ప్రాంతంలోనికి పోయి మిద్యాను ప్రాంతంలో అక్కడ నివాసం చేస్తున్నప్పుడు అప్పుడు ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడంటే, సింహాసనం మీద కూర్చుని ఆ యొక్క అనుభవం బాగున్నదా? ఇక్కడ కూర్చుని అనుభవం బాగున్నదా? ఏది బాగుంటదమ్మా? ఆలోచించండి. ఏది బాగుంటుంది చెప్పండి? సింహాసనమే బాగుంటుంది. మీకు తెలిసి తెలియదు. సింహాసనమే బాగుంటుంది. ఎందుకంటే మనిషి ఎవరు కూడా చూస్తా పత్తులు ఉండటానికి ఇష్టపడరు. ఎవరు కూడా చూస్తా తన్ను తాను తగ్గించుకోవటానికి ఇష్టపడడు. ఇక్కడ మోషే ఏమనుకుంటున్నాడంటే, నా ప్రభువు కొరకు నేను అన్నీ వదిలిపెట్టానన్నాడు. యేసు ప్రభు కొరకు కాదు. అప్పుడు యేసు ప్రభు వారు మోషేకు తెలుసో తెలియదు, ఆ కాలంలో తెలియదేమో తెలుసు, కానీ దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. నా ప్రభువు కొరకు నేను సమస్తమును విసర్జించుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ ఒక ఐగుప్తుడు బాగనండి, ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీయుడిని ఏం చేస్తున్నాడు? అక్కడ ఏం చేతులు అక్క అది? అదేం చేస్తుంది అక్క? ఏదేం చేయదక్కమా, మిమ్మల్ని ఎందుకు మీరు జస్ట్ ఏదేం కాదంతే. బాగానండి, ఇక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయులు కొడుతున్నాడు ఇక్కడ. బాగానండి, ఐగుప్తీయుడు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలీయుడిని కొడుతున్నాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇప్పుడు మోషేకి ఏమొచ్చింది? ఎవరి మీద? మోషే ఓర్పు కలిగిన వాడా, ఓర్పు లేనివాడా? మరి ఇప్పుడు ఎందుకు కోపం వచ్చింది? ఇప్పుడు బాగానండి, ఇప్పుడు ఎందుకు కోపం వచ్చింది? మోషేకి ఇక్కడ కోపం రావటానికి గల కారణం ఏంటంటే, వీళ్ళు ఈ దురవస్థలో ఉన్న ఇంకా వీళ్ళని ఈ చిత్రహింసలు పెడుతున్నారేందని కోపం వచ్చి ఎవరి మీద యుద్ధం చేశాడు? ఐగుప్తీని కొట్టి చంపాడు. అది బైబిల్లో స్పష్టంగా రాయబడింది. ఐగుప్తీని కొట్టి చంపాడు. ఇలాగనే ఈ రోజు దేవుడు సృష్టించినటువంటి ప్రజలను పాడు చేసింది కాకుండా వాళ్ళను చిత్రహింసలు పెడుతున్నప్పుడు నీకు దెయ్యం మీద కోపం రావాలి. ఊరి మీద రావాలి, కోపం వస్తుంది. దెయ్యం మీద కోపం వస్తే ఏం చేయాలి నువ్వు? మోసే ఏం చేశాడు? కొట్టి చంపాడు. మరి దెయ్యం మీద కోపం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలమ్మా? నాకేం బాగలేదని ప్రశాంతంగా ఇంట్లో పడుకొని నిద్రపోవాలి, అంతే కదా? ప్రార్థన చేసి దాన్ని చంపేయాలి. అది యుద్ధం. ఏమన్నాడు? యాకోబు రాత్రంతయు దేవునితో ఏం చేశాడంట? పెనుగులాడాడు. ఎలాగంట? ప్రార్థనలతోనూ యాచనలతోనూ కన్నీళ్లతోనూ పోరాడాడు రాత్రంతా. నీవు కూడా ఒక మనిషి పరిస్థితి నీకు కనపడ్డప్పుడు, ఒక కుటుంబ పరిస్థితి నీకు కనపడ్డప్పుడు, దురావస్థలో ఉన్నటువంటి ఒకళ్ళ కనపడ్డప్పుడు వాళ్ళను చూసి మనము హేళన చేయటం కాదు, వాళ్లకు ఆ పరిస్థితి తెప్పించినటువంటి అపవాది మీద నువ్వు యుద్ధం చేయాలి. అలా యుద్ధం చేసినప్పుడు
మోషేకు వచ్చిన బహుమానం ఏందమ్మా? ఇప్పుడు చెప్పండి, మోషేకు వచ్చిన బహుమానం ఏంది? ఉం? హంతకుడు. ఏం బహుమానం వచ్చిందంట? అంతే వచ్చిందా లేకపోతే ఇంకేమన్నా వచ్చిందా? ఏమన్నా వచ్చింది చెప్పండి. హంతకుడు అన్నాడా లేకపోతే ఏమన్నా అన్నారా మోషేను? ఏమన్నారు? హంతకుడు. ఇప్పుడు హంతకుడు అనే మాట మోసే అని అంటాం కరెక్టా కరెక్ట్ కాదు? ఇప్పుడు చెప్పాలి మీరు, చెప్పండి. హంతకుడు అని ఎవరిని అంటారక్క? చంపినోడిని. ఇప్పుడు మోసే చంపాడా లేదా? మరి ఇప్పుడు హంతకుడు అంటాం కరెక్టా కరెక్ట్ కాదా? కరెక్టే. మరి హంతకుడిని అనక మరి ఏమన్నా అనాలా? మరి ఏ విషయంలో హంతకుడయ్యాడు? ఏ విషయంలో హంతకుడయ్యాడు? మంచి కోసం కీడుని జయించే విషయంలో హంతకుడయ్యాడు. ఈ రోజు కూడా నిన్ను అనొచ్చు ఏమని? మోసేను హంతకుడు అన్నట్టు నిన్ను లెక్కలేనోడు అనొచ్చు. నువ్వు మాట చెవిని పెట్టనోడు అనొచ్చు. మాట చెవన పెట్టని దాన్ని లెక్కలేని దాన్ని అనొచ్చు. నువ్వేం చెడు కోసం లెక్క లేకుండా లేవు, మంచి కోసమే. మంచిని బతికించటము, చెడును చంపడం కోసం నువ్వు ఎదురు తిరుగుతున్నావు. అర్థమైందక్క? మంచిని బతికించడం కోసం, చెడును చంపటం కోసం. ఇలా ఉన్నందుకు మోసేకు వచ్చిన బహుమానం ఏంటి? ఏమొచ్చింది బహుమానము? ఏమొచ్చిందక్క? సింహాసనమా? ఊరకొత్తాయా సింహాసనాలు? ఏం సింహాసనం అంటే ఊరకుంది అనుకోనువా? మోసేకు వచ్చిన బహుమానం ఏం తెలుసా? తన ఇంట్లో వాళ్ళు ఎలివేశారు. ఏం చేశారక్క? ఇంట్లో వాళ్ళు ఎలివేశారు. ఏ నువ్వు మా పక్కలో తెలిపో, నువ్వేంద్ర పొద్దుగోకులు ఎడగొచ్చాను ప్రార్థన దేవు, ఇస్రాయిలీలు అంటూ వెళ్ళిపో, మా పక్కన నువ్వు ఉన్నా కూడా చంపేస్తామన్నాడు. ఇప్పుడు దిక్కు ముక్కు లేకుండా ఐగుప్తులో ఉన్న మోసే మిద్యానులోనికి పరుగులు తీస్తున్నాడు. మోసే పరుగులు తీస్తూ పోతుంటే జనాలు మోసేను మంచోడు అంటారా చెడ్డోరు అంటారా? మంచోడైతే దేవుడు కాపాడేవాడు కదా. ఎందుకు మోసేకి ఈ పరిస్థితి వచ్చింది? శుభ్రంగా సింహాసనం మీద కూర్చొని ఇంట్లో ప్రశాంతంగా ఉండక ఈ దరిద్రం ఎందుకు కీడికి? అంటే నువ్వు మంచి కోసం యుద్ధం చేస్తుంటే ఎవరు నిన్ను మంచోళ్ళు అనరు. అది గుర్తుపెట్టుకుని అంతే. మరి నీకేమన్నా మేలు జరుగుతుంటే అస్సలు జరగదు. నేను చెప్తున్నాను, నువ్వు చివరకు అయ్యేది చెప్పకూడే మన చేతికి దొరికేది. ఎందుకంటే లాజర్ మనకు గుర్తు. మనకేమనిపిస్తుంది? మన మనసు అంతా అన్నం తినే ముందు ఏమనిపిస్తుంది? వెంటనే పక్కన ఊరైనా అన్నం కావాలంటే కటికని పెట్టేస్తుంటాం మనం కూడా తినం. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? నీ చేతికి అన్నం నీ చేతికి పెత్తనం ఎత్తే ఉన్నదంతా పాడు చేస్తావని నీ చేతికి పెత్తనం తీశారు. నీకెందుకు? జాలి మనసు కదా నీది కొద్దిగా. ఏ మనసు? ఏ మనసు? జాలి మనసు. ఎలాంటి జాలి మనసు? ఎలాంటి జాలి మనసు? అన్నం లేనోడికి అన్నం పెట్టే మనసు లేదు అంతే. బట్టలు లేనోడికి బట్టలు ఇచ్చే మనసు అంతే. అనాథలుగా తల్లిదండ్రులు లేని వాళ్ళని చీర తీసుకుని వాళ్ళకి ఏదో నీ శాతం సహాయం చేసే మనసు అంతేనా? లేకపోతే ఇంకేదైనా మనసు అయింది అంతే. కానీ ఏడ మనిషి ఎలాంటిది? అన్నం ఉన్నోడికి మందు పోసే మనిషి ఇది. వాడిని జాలిగుండా నూరు అని అంటారా? వాడి పెత్తనం చేసుకుని ఎట్ట చేసిన నూరేమంటానికి లేదు. నా ఇష్టం ఏమంటున్నాడు? ఎవరన్నాడు ఈ మాట? ఎవరన్నారు తెలుసా మీరు? నా ఇష్టం అని ఎవరన్నారు? అపవాది ప్రారంభంలో అన్నాడు. వాడి పని అదే, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, అడగటానికి నువ్వెవరు అన్నాడు. అడగకూడదు, నువ్వు అడిగితే దెబ్బలు పడతాయి. అడిగినందుకు మోసేని దెబ్బలు పెట్టాయి అంతే. అడగకూడదు నువ్వు. ఇశ్రాయేలీలు ఎదురు తిరిగి అడిగితే దెబ్బలు పడతాయి. ఎందుకు అడగకుండా నడుములు ఉంచుకొని చేస్తూనే ఉన్నారు. ఇంకెప్పుడయ్యా మాకు విడుదల అని అనలే, ప్రార్థనే చేశారు కానీ ఇంకేం మాట్లాడాలి. ఇప్పుడు కష్టాలు ఎలా వచ్చి చూడు. శ్రమలలో ఏముంది? వీళ్ళకు ఓర్పు. ఇలా ఓర్పు కలది వీళ్ళకేమొచ్చాయి? ఇంకా పెద్ద పనులు పెడుతున్నారు. నువ్వు చేస్తున్నావని ఏం చేస్తారు? అయ్యో పాపం చేసేవని తొందరగా నేను పక్కా పంపారు, ఇంకా ఎక్కువ పని పెట్టేస్తారు. ఏందిరా నాకే ఈ పనులు అంటావు? నీకు కాదు, నీ ముందున్న ప్రజలందరికీ ఇదే పరిస్థితి. నువ్వు నీకే అనుకుంటున్నావా? మనకు బైబిల్ తెలియక మనకే అనుకుంటున్నావు. మన ముందున్న వాళ్ళకి అందరికి ఇదే పరిస్థితి. ఇప్పుడు ఆ మోసేను ఆదర్శంగా తీసుకున్నాడమ్మా ఈ లాజరు. మోసేను ఆదర్శంగా తీసుకున్నటువంటి లాజరు, బాగానండి, ఆదర్శంగా తీసుకున్నటువంటి లాజరు ఇంటి దగ్గరికి ఏ పేదవాడు వచ్చినా కూడా పానిచ్చేవాడు. అన్నం పెడుతున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు. అన్ని ఇచ్చుకుంటూ పోయాక ఏమైంది? ఏమైందక్క? ఆ మిద్దె కొంచెము
రేకులు గుడిసయింది. రేకులు కొంచెము పూరి గుడిసయింది. ఇప్పుడు ఈయన కొడక చిన్న పుండు పుట్టింది. చూపించుకోవడానికి ఏమి లేవు. డబ్బులు లేకపోతే ఈ పుండ్లు మొత్తం కురుపులైపోయినాయి. హాస్పిటల్‌కెళ్ళి చూపించుకోవడానికి డబ్బు లేదు. అటు పోయేవాళ్ళు, ఇటు పోయేవాళ్ళు చూసి నవ్వుతూ, "ఏం పరిస్థితొచ్చిందిరా నీకని" హేళన చేస్తుంటే, ఇప్పుడాయన అంటున్నాడు, "నాకొక నిరీక్షణ ఉన్నది." ఆమేన్. నాకేమున్నది? ఒక నిరీక్షణ ఉన్నది. ఏమిటా నిరీక్షణ? నా ప్రభువు నా కొరకు వస్తాడనే నిరీక్షణ. అది విశ్వాసము వలన బ్రతుకుచున్నాడు ఇక్కడ. దేని వలన బ్రతుకుచున్నాడు? విశ్వాసం వలన బ్రతుకుచున్నాడు. ఇప్పుడు అతడికి నిరీక్షణ ఉన్నది. ఎదురుగా ఉన్నాడు ఒకాయన ధనవంతుడు. ఆయన పేరే మనకి ఇక్కడ రాయబడింది. ఈడు రోజు ఊదా రంగు వస్త్రాలు వేసుకుంటున్నాడు. అంటే రంగు వస్త్రాలు రోజు ఒక రకమైన వస్త్రం మారుస్తున్నారు. అప్పుడప్పుడు మనం కూడా మనకు అదే పని. కొత్తయి కట్టకపోతే నిద్ర రాదు. ఉన్నాడితో తృప్తి ఉండదు. ఎవరైనా అడుక్కునే వాళ్ళొస్తే మురిగిపోని, ముక్కుపోని తెత్తాం. నా దగ్గర అసలు లేవు ఇయటానికమ్మ. రోజు తేడిచ్చామంట. రోజు ఇత్తే ఏమవుతాం మనం కూడా చెప్పకూడదు పడతాం కదా! మనకు ప్రేరేపణ లేదు. మనకు ఆలోచనలున్నాయి. నిజంగా ఇలా చేసినందుకు లాజరు ఇంట్లో వాళ్ళ ఊరు లాజరు కాడలేడు. ఎందుకుంటరు? చెప్పిన మాట ఇంటే కదా ఉండటానికి. చెప్పిన మాట ఇంటుండా? అన్నం వండుకుంటుంటే ఇద్దరు తింటుంటే ఎవరో మనిషొచ్చుంటే అన్నం తీసి వాళ్ళకి పెడితే ఈళ్ళు అరగడుపుతో ఉండాల్సొస్తది. ఇట చూసుకోగానే ఎదురుగున్నటువంటి ధనవంతుడు ఏమవుతున్నాడు? రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాడు. లాజరు ఏమవుతున్నాడు? తగ్గిపోతున్నాడు. ఇప్పుడు లాజరుకు ధనవంతుడి మీద వ్యసనం ఉంటదా? ఇప్పుడు చెప్పాలి మీరు. ఉంటదా? ఉండదా? ఆమేన్. ఉండదు. ఎందుకుండదు? ఎందుకుండదు చెప్పండి ఇప్పుడు మీరు. ఎందుకు ఉండదు? ఇది శాశ్వతమైనది కాదని. ఇంకా ఇంకొద్దిగా లోతుకెళ్ళాలి. ఎందుకుండదు ఆలోచిద్దాం. ఎందుకుండదంటే బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమి రాయబడిందంటే, ఇదిగో అదంతా అనుభవించినోడిని అదంతా నాకన్నాడు. అప్పుడప్పుడు చాలా మంది ఉంటారు చూడండి. బతికి చెడ్డోళ్ళుంటారు. చెడి బతికినోళ్ళుంటారు. అంటారు కదా! బ్రతికి చెడినోడు దాని మీద ఆశ ఉండదు వాడికి. మొత్తం అనుభవించొచ్చని అదేంది ఆఫ్టర్ ఆల్ నేనంతా మళ్ళా సంపాదించుకున్నాడు. చెడి బతికినోడుంటాడు. వాడు రూపాయిని కూడా పెయి మీద ఉందని కూడా అతుక్కుంటుంటాడు. ఈడు చెడి బతికినోళ్ళు ఎంత చాలా డేంజర్. లాజరు ఎలాంటోడు? బతికి చెడిపోయినోడు. ఏం పాడైపోలా. అందరికి పెట్టి గొప్పోడైనాడు. ఇప్పుడు బాగానండి. లాజరుకి చావొచ్చింది. ధనవంతుడికి చావొచ్చింది. చావేం రాకుండా ఉంటదా? అది శాశ్వతం ఊరికనే వచ్చేది. ఎలాంటోడికైనా వత్తదిది. ఇది మటుకు ఒక గ్యారంటీ. దీనికి మటుకు ఊర్లో నో చెప్పడానికి లేదు. అందరికి వత్తది కదమ్మా! ఇప్పుడు ధనవంతుడికి ఏమొచ్చింది? మరణమొచ్చింది. లాజరుకి మరణమొచ్చింది. ఇప్పుడు ధనవంతుడు ఏమయ్యాడు? చనిపోయి పాతాళంలోనికి తీసుకువెళ్ళబడ్డాడు. లాజరు గూడా చనిపోయాడు. ఇప్పుడు రండి ఆ సందర్భానికి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక. సారీ లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం. తీశారమ్మా? 23 నుంచి 22 నుంచి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహామున రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఆమేన్. ఎవరిని పంపమన్నాడు? మేము అబ్రహాం వద్దా? అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు. లాజరును పంపమన్నాడు. అబ్రహాము నువ్వే వచ్చి నీ వేలు కొనతో నీళ్ళు ఏమనొచ్చుగా? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకనలేదు? ఎందుకనలేదమ్మా? ఎందుకనలేదు చెప్పండి మీకు? అసలు వాక్యం వింటారా లేదా? ఏదో ఆలోచిస్తారా? అర్థమవుతుందా వాక్యం మీకు చెప్పేది?
అబ్రహామును పిలవకుండా లాజరుని ఎందుకు పిలుస్తున్నాడు? ఏందమ్మా? ఇంటి వాకిట ఉన్నాడనా? లాజరు ఎలాంటోడు ధనవంతుడికి తెలుసు. ఎట్టాటోడంటే తినేది కూడా తీసి పెట్టే రకం. అందువల్ల అబ్రహాం పెడతాడో పెట్టడో ధనవంతుడికి తెలియదు. లాజరు ఆస్తి మొత్తం దాన ధర్మాలు చేసి పోగొట్టుకున్నాడు. ఆ లాజరు అయితే ఖచ్చితంగా నా నోట్లో నీళ్ళు పోస్తాడు. అబ్రహాంకైనా కఠిన మనసు ఉంటుంది కానీ లాజరు కఠిన మనసు ఉండదు. అంటే ఇక్కడే అర్థమైపోతుంది, లాజరు ఎట్టడి పరిస్థితిలో ఉన్నా పక్కన వాళ్ళకి సహాయం చేసే గుణం లాజరుకు ఉందని. అందుకని ఏమన్నాడు? లాజరును పంపించుము, తన వ్రేలి కొనతో నీళ్లను ముంచి నా నోట్లో ఉంచుతాడు. లాజరును పంపేయమన్నాడు. ఈరోజు మన పరిస్థితి అలా ఉందో చెప్పండి? ఎప్పుడైనా మనం రేపు కాల చనిపోయి, మనం చనిపోమని ఊరి మీద చెప్పలేదు, ఖచ్చితంగా చెప్తాం, అందరం చనిపోయి ఒకవేళ అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి వెళ్ళావనుకోండి, అక్కడ పోయిన తర్వాత నీ మనసు ఇలాంటిది అయి ఉండాలి. ఇలాంటిది కాలేదనుకో నువ్వు అక్కడికి పోలేవు. ఈరోజు ఎలాగంటారు చాలా మంది అంటారండి, ఎంగిలి చేత కాకిని కూడా వదిలేయరు అనుకుంటారు. ఈ రోజులో ఎవరికన్నా ఉన్నారా? కనీసము పక్కన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ కోసం ప్రయాసపడే మనుషులు ఎవరైనా ఉన్నారా? ఆలోచించండి. నిజం చెప్పండి అమ్మా. ఎవరు లేరు. ఎందుకు లేము చెప్పండి అక్క. పచ్చ నోట్ల మీద ఉన్న ప్రేమ అట్టాడిది. పచ్చ నోట్ల మీద ఉన్న ప్రేమ నిజంగా. డబ్బు మనిషి చేత ఏమంటారు పెద్దోళ్ళు, పీ తినిపిస్తుంది అంటారు. నిజంగా ఎక్కడికి వచ్చిన తర్వాత మనిషి బుద్ధి బయటపడుతుంది. ఎక్కడ బయటపడదు? డబ్బు దగ్గరికి వచ్చిన తర్వాత. మరిసిపోయి ఎవరికైనా 100 రూపాయలు దానం చేసినమా, ఆకలైనోడికి అన్నం పెట్టి వచ్చినమా, 10 రూపాయలు ఇవ్వచ్చుగా, అన్నం పెట్టి అలా 120 రూపాయలు పెట్టి. దానం చేసే గుణాలు ఎవరికి కావాలంటే దేవుని నమ్మిన వాడికి కావాలి. దేవుని నమ్మినోడికి కావాలి. ఈరోజు మన దగ్గర ఉంటే మీరు ఇన్ని పనులు చేసి, మీరు ఈ సంవత్సరం మొత్తం ఎంతో కష్టపడి ఉంటారు. ఎవరి కొరకైనా ఎక్కడైనా 1 రూపాయి అయినా ఖర్చు పెట్టినట్టు గుర్తుందా మీకు? కష్టం కదక్క, కష్టం కదా. అట్లా మన మనసు రాదక్క. అందుకే రేపు పొద్దున మనం ఊరు అడగడు మన గురించి, అసలు మన గురించి పేరే. ఎందుకంటే వీళ్ళన్నిటి దగ్గర బాగుంటారు కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు కఠినులయ్యా. నాశనానికి దరిదాపుల్లో ఉన్న లోకం మీద, పాపానికి దగ్గరైపోయి, నాశనానికి దగ్గరైపోయి, చచ్చిపోయి చావలేక బతకలేక జీవితాలు నరకయాతనలో చేసుకునే లోకంలో ఉన్నారు. వాళ్ళకు సువార్త అందాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలి, వాళ్ళకి మేలు చేయాలని నువ్వు కష్టపడ్డ దాంట్లో నుంచి ఒక్కటైనా బయటికి తీసుకొచ్చే మనుషులు ఉన్నారా? పరలోకం వరకొద్దు అనుకుంటే వచ్చాడు కూర్చొని పోతే పరలోకం అస్సలు రాదు. మీరు ఈ ముందున 10 సంవత్సరాలు కాదు, నువ్వు చచ్చిపోయేదాకా వచ్చి కూర్చొని పోయినా పరలోకం రాదు. నేను చెప్తున్నాను గ్యారంటీ. నిజంగా నా జీవితంలో నేను చెప్తున్నాను, ఉద్యోగం వదిలిపెట్టేటప్పుడు ఈ మోషే గుర్తొచ్చాడు నాకు. ఈ మోషే గుర్తొచ్చాడు. ఎందుకు గుర్తొచ్చాడు మోషే? ఒక్కదాన్ని వదిలిపెట్టాలంటే ఎంతో త్యాగం చేయాలక్క. వరకు జీవితం, అది మీకు తెలుసో తెలియదు. ఉద్యోగం అంటే ఏంది? జీవితం. జీవితాంతం ఒకళ్ళ కాళ్ళ కింద బతకాలి. ఇది లేకపోతే ఎవరు చెప్పినా ఒప్పుకోవాలి, ఎవరి దగ్గరైనా తలంచాలి, ఎవరి దగ్గరైనా బలహీనంగా ఉండాలి. డబ్బులు లేకపోతే పక్కన వాళ్ళని అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? మోషే వదులుకున్నాడు. ఈరోజు నీకు మోషే గుర్తున్నాడు ఎవరికైనా? మోషే గురించి ఏమనుంది? ఏ కాడికి పొద్దున్న లేతే సాయంత్రం కాళ్ళు నొప్పులు తీసేయి, కడుపులు నొప్పి తీసేయి, భార్య బాగా ఈయన పరలోకం ఉంది, పరలోకంలో నువ్వు వెళ్ళాలనే ఆలోచన ఎవరికైనా ఉందా? నీ జీవితంలో ఈ సంవత్సరం మొత్తం మీరు కుప్పలు సంపాదించు, లక్షలు, వేలు, వందలు సంపాదించు, నాకు అవసరం లేదు. దేవుని కొరకు ఎంత ఖర్చు పెట్టావు? ఎదుటి వాళ్ళ ఆకలి తీర్చడానికి ఎంత చేశావు? చాలా మంది ఎలా ఉంటారు చెప్పమంటావా? చాలా మంది ఎలా ఉంటారు చెప్పండి. అంటే నేను తప్పు అనట్లేదు, నిజం చెప్తాను చూడండి. ఎలా ఉంటారంటే, చూడండి, ఇతరుల దగ్గర చూసి నువ్వు దానం చేస్తావు, నీ చేయవు. అక్కడ బంతి జరుగుతుంది అనుకో, దాంట్లో తెచ్చి పెడతా అందరికి, తినండి అని. వాడి బంతి జరుగుతుంది, నువ్వు పెట్టయితే నాకు అర్థం కాలేదు. నీ ప్రయాస, నీ ఫలం అక్కడ కానరావాలి. మోషే తన జీవితాన్ని త్యాగం చేశాడు, నువ్వు నీ జీవితమును త్యాగం చేయాలి. మోషే తన బ్రతుకునే త్యాగం చేశాడు, నువ్వు నీ బ్రతుకు త్యాగం చేయగలవా? ఆలోచించండి. ఈరోజు నిజంగా మనసు వస్తుందా చెప్పండి అక్కడ?
మోషే సింహాసనాన్ని వదిలిపెట్టాడు. వాళ్ళ అవస్థ చూశాడు. ఈరోజు మనం ఎదుటి వాళ్ళ అవస్థ చూడమమ్మ. నీ పిల్లలు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి. వాళ్ళు ఒక్కళ్ళు పనికొచ్చేవాళ్ళు కాదు మళ్ళా. వాళ్ళ వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? వాళ్ళ వల్ల ఏమైనా నువ్వు రాత్రి పగలు కష్టపడి చదివిస్తున్నావు, సంపాదిస్తున్నావు, ఉపయోగిస్తున్నావు. రేపు ఉదయ కాలంలో నీకు కూడి పెడతారని నమ్మకం ఏమైనా ఉంది ఇల్లు? ఎవరికైనా నమ్మకం ఉందా? ఒక్కళ్ళకి నమ్మకం. ఎందుకంటే వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత తొందరగా చస్తే బాగుండి నాకు అర్థమైపోయింది అనే లోకం ఇది. తల్లిదండ్రులు భారం అయిపోయారు. ఎవరు కూడా తల్లిదండ్రులను చూసుకోలేరు. అందుకే నాకు చాలా కోపం వస్తుంది వీళ్ళందరం చూస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పట్టించుకుంటే లోకంలో లేము. ఎందుకంటే నేను బాగున్నాను కదా అనుకుంటాం. కానీ నేను కూడా రేపు ముసలోడిని అవుతానని గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఇక్కడ అదే చెప్తున్నాను. మోషే సమస్తం విడిచిపెట్టాడు. ఈ మోషే ఒక్కసారి ప్రేరేపించబడ్డాడు. మోషేను చూసి దాసుడు ప్రేరేపించబడ్డాడు. నువ్వు ప్రేరేపించబడుతున్నావు సువార్త కొరకు. దేవుని యొక్క అప్పుడప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి ఇబ్బందులు ఉన్నారు, సమస్యలు ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా హెల్పింగ్ నేచర్ అనేది మనకుందా? అస్సలు ఆ మనసే ఉండదమ్మా. ఎంత చేసిన తర్వాత అంటారు, ఇంగూరన్నా ఒక 2000 ఇస్తే బాగుండి ఇది కట్టుకుంటాను. ఎవరు ఇవ్వాలి నీకు? నేను కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, నీ పరిస్థితి బాగుంది కదా. మనం అందరం అప్పుడప్పుడు అంటుంటాం అక్క, ఏమంటాం తెలుసా? మరి ఎందుకయ్యా ఈ పేదవాళ్ళను, ఈ అడుక్కున్న వాళ్ళను, కుంటోళ్ళను, గుడ్డోళ్ళని దేవుడు ఉంచాడంటే నీ బుద్ధి బయట పడాలంటే వాళ్ళు ఉండాలి. అర్థమైందా? నీ బుద్ధి బయట పడాలంటే వాళ్ళు ఉండాలి. ఊరు లేరనుకు నువ్వేమంటావు? అబ్బా మొత్తం దానం చేద్దాం అనుకున్నాను మోసేలాగా, ఒక్కళ్ళు కూడా లేరు అడుక్కోవటానికి అంట. అందుకని నీ బుద్ధి బయట పడాలంటే వాళ్ళు ఉండాలి. వాళ్ళని బుద్ధి నీ బుద్ధి ఎప్పుడు బయట పడుద్ది? కష్టపడి సంపాదిస్తుంటావు కానీ దేనికి పనికి రావాలి. దేనికన్నా పనికొస్తాయా? ఉపయోగం ఉందా? మీరు ఇప్పుడు ఉన్నారు కదా, ఎటు వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఒక్కొక్కళ్ళు ఉన్నారు కదా. మీ ఇంట్లో వాళ్ళకి తప్ప, మీ బంధువులకు తప్ప ఎవరికైనా సహాయం చేశారా? ఆలోచించండి మీరు. బాగా ఆలోచించండి. ఎవరికైనా చేసినట్టు గుర్తుందక్క మీకు? ఎవరికైనా? ఎందుకంటే నేను చెప్తున్నాను ఈరోజు, ఫరో ఎంత కఠినుడో అంతకంటే కఠినంలో ఉన్నారు ఈరోజు క్రైస్తవులు. ఫరో ధనవంతుడు, ఇతరులు కూడా లాక్కోవాలనుకుంటున్నాడు. మనము చచ్చేవాడి దగ్గర పోయి కూడా వాడిది కూడా లాక్కొని జోబులు పెట్టుకునే లోకం మీద. ఎవరిని మార్చాలి ఇప్పుడు మనము? చాలా మంది అంటారు వీళ్ళందరినీ మార్చాలి. నేను చెప్తాను, వాళ్ళని కాదు మార్చాల్సింది, ముందు మనం మారాలి. వాళ్ళని మార్చేదేంది? వాళ్ళని మార్చాలి. మోసే మారినాడు, లాజరుకు ఆదర్శంగా నిలబడ్డాడు. యేసు ప్రభు వారు వచ్చాడు, సమస్తానికి ఆదర్శంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు మారాలి, వాళ్ళకు ఆదర్శంగా నిలబడాలి. అలా నిలబడాలంటే ముందు నీ జీవితంలో దేవుని కోసం బ్రతకటం నేర్చుకోవాలి. మొదట మోసే ఎవరి కోసం బ్రతికాడు తెలుసా? దేవుని కోసం బ్రతికాడు. నా ప్రభువు నన్ను పిలుచుకున్నాడు, ఈ సింహాసనం నాకు అవసరం లేదు, ఈ సుఖాలు, ఈ భోగాలు, ఈ ఐశ్వర్యాలు, ఈ సంపద నాకు అవసరం లేదు. దేవునితో నింద ఉన్నా కూడా 4 రోజులైనా దేవుని ప్రజలతో బ్రతికి చచ్చిపోతే బాగుండనుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు లోకాన్ని రక్షించే వాళ్ళు లేరు. ఎవరిని రక్షించే వాళ్ళు ఉన్నారు? మనల్ని రక్షించుకోవాలని తపన చెందుతున్న మనకేమీ ఉపయోగం. నేను ఫ్రాంక్ చెప్తున్నాను, నీ మనవడికో మనవరాలకో బట్టలు లేకపోతే ఎంత దిగులు పడతావు. వీళ్ళకు బట్టలు లేదు, ఏం బతుకు మన బతుకు అంటావు. అలాంటి వాళ్ళు లోకం నిండా ఉన్నారు. ఏ రోజైనా ఆలోచన గుర్తొచ్చింది నీకు? అప్పుడే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ రాయబడింది కదా, నేను మేకలు గొర్రెల గురించి. ఏ రోజైనా ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టావా? వస్త్రం లేనప్పుడు వస్త్రాలు ఇచ్చావా? దిగంబరి నేను సరిగా ఉన్న రోగిగా ఉన్నావా? ఏ రోజైనా చూడనొచ్చావని అన్నప్పుడు మనం అంటాం, నువ్వు ఎప్పుడై అంటే ఈ పేదవారిలో అన్నాడు కానీ నీ ఇంట్లో వాళ్లకు అని అన్నాడా? అది గుర్తుపెట్టుకోండి మీరు మైండ్లో. ఈ పేదలలో ఎవరికి చేసినా అలా చేసి దరిద్రుడైపోయాడు లాజరు. చనిపోయినాడు. దరిద్రుడైనంత మాత్రాన సావకుండా ఏమన్నాడుగా, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పరదేశంలో అబ్రహాము రొమ్మును ఆనుకోవటానికి వెళ్ళాడు. ఆలోచించండి, అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు వెళ్ళాడు. ఎందుకంటే మన నిరీక్షణ ఏంటంటే మన కోసం, బాగానండి, మన కోసం మన ప్రభు ఖచ్చితంగా వస్తాడు. అది నా నిరీక్షణ. 4 రోజులు బతికినా యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కూడా వెళ్ళాలంతే. ఏముంటాయి మీ లోకంలో? 1,00,000 రూపాయలు ఈ చేతిలోకి వస్తే రేపు పొద్దున కనపడవు. తెలుసా మీకు? డబ్బులు ఎన్ని సంపాదించిన ఇంటి నుండి ఎన్ని నగలున్నా కూడా పెట్టుకోవటానికి కూడా మనకు స్తోమత లేని రోజులు ఇవి. ఎందుకు ఇవన్నీ పిచ్చి పిచ్చి లోకం?
కనీసము ఒక మనిషికి సహాయం చేస్తే సచ్చేదాకా మనం అనుకుంటారు తెలుసా. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు మనం చెయ్యందితే వాడు చచ్చినా మనము చచ్చినా మనతో అనుకుంటాడు, నాకు ఒకప్పుడు ఆదుకున్నాడు, ఇలాంటి వాళ్ళు కావాలి. అది దేవుని మనస్సు. అది ఎవరి మనస్సు? దేవుని మనస్సు. లాజరుకుంది ఆ మనస్సు, మోషేకుంది ఆ మనస్సు. ఈరోజు నీకు నాకు అలాంటి మనసు కావాలి. అన్ని దిక్కులా చూడండి, కింద పడ్డం ఏం చేస్తాం? కటిక్కని లేపుతాం, చాలా మంచోళ్ళు అనుకుంటాం. అదే బాధల్లో ఉన్నడికి ఎప్పుడైనా ఒక రూపాయి ఇవ్వడు. ఏం మంచి మంచి నువ్వు గుంటోళ్ళు గుడ్డోళ్ళు అయితే చేయలేదు అనుకుంటే తప్పు వదిలేయండి. మనం కూడా కష్టపడుతున్నాం, రాత్రింబగళ్ళు సంపాదించుకుంటున్నాం. 3 పూట్ల అంతే మనకు అన్నం కావాల్సింది, ఎందుకంటే ఎక్కువ ఏమైనా కావాలి? మీరు ఎవరైనా తినేవాళ్ళు ఎందుకంటే ఎక్కువ ఎవరైనా తినరా? ఎవరు లేరు. అందుకే ఏమైపోయినాయి ఇక్కడ ఇక్కడ అంటున్నా, లాజరు అంటున్నాడు ఏందంటే వీళ్ళ గురించి ఆలోచించి 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 మనుషులకంట షుగర్లు, బీపీలు, లేనిపోయిన టెన్షన్లు, అల్సర్లు వచ్చేసాయంట అందరికి వచ్చి. ఎందుకంటే వీళ్ళ గురించి ఆలోచించి ఏమైనా చేయగలవా? అందుకే నేను చెప్తాను, అస్సలు ఆలోచించదు. నేను టెన్షన్స్ అనేవి పెట్టుకొని ఎందుకు పెట్టుకున్నామంటే ఏ టైంలో ఏది జరగాలో ఆయనకు తెలుసు. మనం ఎవరి మీద ఆధారపడాలి? ఆయన మీద. విశ్వాస మూలమున చదువు అన్నమాట ఒక్కసారి 12:5-1 రోమిలకు రాసిన 5:1. కాబట్టి విశ్వాస మూలమున దేని మూలమున? విశ్వాసం. ఇప్పుడు నమ్మకం ఉంది, ఉన్నదంతా పోతే నాకు రేపు పొద్దున నువ్వు పెడతావనే లోకం మనందరం తెలుసా? అంతేనా కదమ్మా? నిజంగా చెప్పండి, ఉన్నదంతా వాళ్ళకెలా పెడితే రేపు పొద్దున నువ్వు పెడతావా అని ఊరు అన్నారు, ధనవంతుడు అన్నారు. అందుకే వెళ్ళాడు హ్యాపీగా, తనుండే లోకం అతని కోసం. లాజరు ఏమన్నాడు తెలుసా? ఎంత చేసినా నా ప్రభువు నాకు ఇస్తాడని నమ్మకం. ఏమిచ్చాడు ఆయనకి చేసినందుకు? ఏమిచ్చాడమ్మా? అక్కడ ఇచ్చాడు సింహాసనం, మరి ఎక్కడ ఏమిచ్చాడు? అద్దాల మిద్ద పోయి పూరి గుడిసైంది, అందమైన శరీరం పోయి కుష్టి రోగం వచ్చింది, మంచి మంచి వస్త్రాలు వేసుకోవాల్సిన శరీరం పోయి మురికి వస్త్రాలు వేసుకున్నాడు. ఇదే ఆలోచించండి, ఇదే. ఎందుకంటే అతనుకున్న నమ్మకం ఏంటంటే ఈ నిరీక్షణ మనవలని సిగ్గుపడేది. ఎందుకంటే నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. లాజరు ప్రేరేపించబడింది మోసేను చూసి, మోసే ప్రేరేపించబడింది చెప్పండమ్మా ఇశ్రాయేలు ప్రజలను చూసి. ఇప్పుడు నువ్వు ప్రేరేపించబడాల్సింది ఎవరిని చూసి? ఎవరిని చూసి మనం ప్రేరేపించబడాలమ్మా? లోకములో ఉన్న మనుషులను చూసి ప్రేరేపించబడాలి. అప్పుడప్పుడు చాలా మందిని చూసినప్పుడు అందరూ ఏలం చేస్తుంటారు, నవ్వుతుంటారు, కానీ నాకైతే దిగులేస్తుంటారు. ఎందుకంటే అందరూ ఒకలాగొచ్చాము, వాళ్ళు బానిసలైపోయారు, నేను స్వతంత్రుడనయ్యాను. స్వతంత్రుడినైన నేను బానిసలను స్వతంత్రులుగా మార్చాను. మోషే బతికాడంటే ఎవరి వల్ల? ఎవరి వల్లమ్మా? ఎవరి వల్ల బతికాడు చెప్పండి మోషే? మీ అందరికి అర్థించండి. మోషే బతకటానికి గల కారణం ఏంటంటే ఇశ్రాయేలీయులకు రక్షకుడు కావాలి. అందుకే ఈరోజు నువ్వు బతకటానికి గల కారణం ఏంటంటే వీళ్ళందరికీ నువ్వు కావాలి. వీళ్ళందరికి కావాల్సి నువ్వేం చేస్తున్నా? ఇంట్లో నీ పనులు చేసుకుంటూ తింటూ నిద్రపోతే హ్యాపీగా ఉన్నావు. మరి ఎవరు రక్షిస్తారా? మేము నీ బంధువులు ఎంతమంది ఉన్నారు నరకానికి పోయే వాళ్ళు తెలుసుగా మీకు? ఎంతమంది నరకయాతనలో పడిపోతున్నారు తెలుసుగా? వాళ్ళ గురించి రోజు ఏడుస్తున్నావు, కానీ వాళ్ళ కోసం ఏ రోజైనా దేవుని సువార్త, దేవుని మంచి మనసు అక్కడ చెప్పే మార్గం మనకుంది. ఎందుకంటే దేవుని వాక్యము ఎలాగుందంట? మనుషులను బ్రతికించేది, చంపేది. కాబట్టి ఈరోజు మీ అందరికీ తెలియజేసిన ఒక చిన్న మాట ఏంటంటే నీవు కూడా ప్రేరేపించబడాలి. ప్రేరేపించబడిన నీవు లాజరు వలె అన్నీ చేయటానికి రెడీగా ఉండాలి. ఏదైనా చేయాలి. ఎందుకంటే ఏది చేసినా నా ప్రభువు మీద నమ్మకంతో చేస్తున్నానని. ఇంక ఏది మీద నమ్మకం కాదు, మనకు దేవుని మీద నమ్మకమే. ఆ నమ్మకం మనం ఏం చేస్తుందంట? నిత్య జీవానికి వారసులుగా మారుస్తుంది. అందుకే ఏమన్నాడు తెలుసా? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలిగించును. ఈ నిరీక్షణ మనవలని సిగ్గుపరచలేదు. ఈరోజు నిజంగా మనం చేస్తున్న పనులు చాలా మంది అనొచ్చు, నవ్వుకుండా చేదే చేయొచ్చు. ఈ నిరీక్షణ రేపు నా ప్రభువు ముందు నేను పరదేశులో నిలబడ్డప్పుడు
నన్ను సిగ్గుపరచనీయదు, నిన్ను సిగ్గుపరచనీయదు. అందుకోసమే మనందరం కూడా బ్రతకాలి. ఈ బ్రతుకులు బ్రతుకుతున్నప్పుడు నిందలు, అవమానాలు, దెబ్బలు, బాధలు వస్తాయి. కానీ ఏటిని చూసి మనం బాధపడకూడదు. మనం దేన్ని చూసి సంతోషపడాలి? మన కోసం సిద్ధము చేసిన పరలోకమును చూసి సంతోషపడాలి. అందుకోసమే ప్రభువులో మనం ఎల్లప్పుడూ ముందుకు కొనసాగుతాం. ఓకే.